వెల్కమ్ టు జీకే హౌస్. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్లో భాగంగా ఇవాళ మనకు వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్స్. ఆల్రెడీ రేషియో అండ్ ప్రపోర్షన్స్లో మనకు ఇంట్రడక్షన్ కొంత కొన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ది ప్రాబ్లమ్స్ ఆన్ రేషియో అండ్ ప్రపోర్షన్స్. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం చూద్దాం ఎలా ఉంటుందో. ఓకేనా? రైట్. సో రేషియో, what is the, before that, what is the ratio? Ratio means comparison of two quantities. Comparison of two quantities. A by B you can write A is to B. Okay, this is antecedent, this is consequent. ఆల్రెడీ మనకి ఇంట్రడక్షన్ క్లాస్లో అయిపోయింది ఇవన్నీ. బట్ ఇప్పుడు వచ్చేసి దీని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, దీని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. So the boys and girls in a class are in the ratio 8:3. 8:3. 8:3 boys and girls. So girls are 405 members. The girls are 405 members. The girls are 405 members. How many members boys are there? So very simple. ఇక్కడ ఏంటిది రేషియో. మనం ఎప్పుడైనా రేషియో తీసుకో. ఇక్కడ మనం ఆల్రెడీ తెలిసిన షార్ట్కటే రేషియో అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ గర్ల్స్. బాయ్స్ ఆర్ గర్ల్స్. ఇక్కడ ఏంటిది 3 గర్ల్స్ రేషియో గర్ల్స్ ఉంటే 405 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. ఇది రేషియోలో. 8 రేషియోలో ఉంటే వీళ్ళు ఎంతమంది ఉంటారు అంతే. సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్. 3:8. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ గర్ల్స్ అక్కడ తీసుకున్నాం. బాయ్స్ లేదా గర్ల్స్ స్టూడెంట్ తీసుకుంటే 3 రేషియోస్కు 405 ఉంటే 8 రేషియోస్కు ఎంత ఉంటుంది? వెరీ డూ సింపుల్ క్లాస్ మల్టిప్లికేషన్. వాట్ హ్యాపెండ్ హియర్? x is equal to 405 into 8/3. 8/3. So 3 1 ja 3, 3 1 ja 3, 1. So 3 మళ్ళీ 15. x is equal to 135 into 8. This is multiple, you are getting 1080. 1080. The boys in the class are 1080. 1080 members are boys on that class. Girls వచ్చేసి 405. గర్ల్స్ వచ్చేసి 405 members బాయ్స్. టోటల్ ఒకవేళంటే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ టోటల్ రేషియో అన్నప్పుడు మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? లేదు ఇదే క్వశ్చన్ను ఇక్కడ కొంచెం జస్ట్ మీకోసం చెప్తున్నాను. బాయ్స్ ఆర్ గర్ల్స్ 8:3 is, so find how many numbers of the students. Find how many number of the students. ఒకవేళ ఒక క్లాస్లో 8:3 గర్ల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు అనుకుంటే గర్ల్స్ వచ్చేసి 405 మంది ఉన్నారు అనుకోండి. గర్ల్స్ వచ్చేసి 405 మంది గర్ల్స్ ఉంటే బాలికలు మొత్తం ఎంతమంది ఉన్నారు? మొత్తం ఎంతమంది ఉంటారు? టోటల్ హౌ మెనీ మెంబర్స్. మొత్తం ఎంతమంది? ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా సేమ్ అదే కాన్సెప్ట్. అంటే మొత్తం అన్నప్పుడు టోటల్ రేషియోస్ 7. టోటల్ రేషియోస్ ఎంత? 7. అంటే ఏంటిది? రేషియోస్. ఇది దిస్ ఈజ్ ద రేషియో. ఇది రేషియో, ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మనకు షార్ట్ కట్ స్టెప్స్ గిప్స్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం మల్టిపుల్ చాయిస్లో ఫిల్ చేయడమే కదా. సో 3 రేషియోస్కు 405 మెంబర్స్ ఉంటే 11 రేషియోస్కు ఎంతమంది ఉంటారు? సో డైరెక్ట్ ప్రపోర్షన్. ఒక క్వాంటిటీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇంకో క్వాంటిటీ కూడా పెరుగుతుంది కనుక అది డైరెక్ట్ ప్రపోర్షన్. డైరెక్ట్ ప్రపోర్షన్లో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది? x is equal to 405 into 11/3. 3 1 ja 3, 135. x is equal to 135 into 11. 5 plus 3 8. 3 plus 1 4. ఓకే, సరే. అలాగేనా 1485 టోటల్ స్టూడెంట్స్ ఆర్ 1485. ఓకేనా? ఆ రేషియోను మనం కంఫర్ట్గా చేసేసుకుంటే అయిపోతుంది. మొత్తం చేయాల్సిన అవసరం లేదు.
ఓకేనా? స్కూల్ లెవెల్ అంటేనే మనకు స్టెప్స్ అవసరం, స్టెప్స్ని బట్టే సార్ మార్కులు ఎత్తాక మనం చేయాలి. ఇక్కడ ఆ కాన్సెప్ట్ అవసరం లేదు. అండ్ అలే కంటైన్ కాపర్ అండ్ జింక్ 7:8, 7:3, 7:3. ఓకేనా? అంటే ఇది కాపర్ అనుకోండి, ఇది జింక్ అనుకోండి. ఈ రేషియోస్కి ఎంత ఉన్నదంటే ఇది 7:3 ఉంది. సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ అలో కంటైన్ 2.3 grams ఆఫ్ కాపర్. సో హౌ మచ్ దిస్ అలో వెయిట్ టోటల్ కనుక్కోమన్నాడు. ఇక్కడ టోటల్ వెయిట్ ఎంత? ఇక్కడ చూడండి, కాపర్ వచ్చేసి 7 ఉంది, కాపర్ వచ్చేసి 7% ఉంటే అది 12.6 grams ఉంది, 12.6 గ్రామ్ ఉంది. సో అయితే ఇక్కడ మళ్ళీ జింక్ అడగలేవాడు, జింక్ అడగకుండా మొత్తం దాని వెయిట్ అడిగిన, అంటే మొత్తం రేషియోస్ 7 + 3, 7 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. 10 అయితే ఇదంత. సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్, మన ఏది ఎక్కడ పోయినా పర్వాలేదు. సో 126, 2.6 × 10/7. ఇది 7తోని డివిజబుల్ అవుతుందా కాదా ఒకసారి చూడండి. 7 డివిజబుల్ రూల్ ఇక్కడ ఉంది కనుక చెప్తున్నాను. సో 126 ఈజ్ ఇట్ డివిజబుల్ బై 7 ఆర్ నాట్ చూసుకున్నప్పుడు ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 2 ఉంది, 6 ఉంది. ఈ 6ను 2తో మల్టిపుల్ చేయాలి. 2 6 2 = 12. ఎప్పుడు ఈ 12 - 0 అంటే ఈ సబ్స్ట్రాక్షన్ చేసినప్పుడు అది 0 లేదా 7 మల్టిపుల్ వస్తే దట్ షుడ్ బి డివిజబుల్ బై 7. అది 7తోనే డివిజబుల్ అవుతుంది, లేకపోతే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 343 ఉందనుకో, 1s ప్లేస్లో తీసుకోవాలి. అంటే 1s ప్లేస్ అంటే ఒకవేళ అది 4 digit 5 digit ఉన్నప్పుడు అక్కడున్న 1s ప్లేస్లో తీసుకోవాలి. సో నేను ఇక్కడ 3 తీసుకుంటున్నా, ఈ 3ని 2తో మల్టిపుల్ చేస్తున్నా. 3 2 = 6, అప్పుడు 3 వదిలేసేయాలి. ఈ 34 - 6, 34 - 6 ఎంత? 28. 20 అనేది 7 టేబుల్ వస్తుందా? వస్తుంది. 7 4 = 28. Therefore this is divisible by 7. ఇది 7 డివిజబుల్ రూల్. అదే 11కి అయింది అనుకో, ఇంతకుముందు నేను మల్టిపుల్ చేసిన 135 × 11 చేశాను. 11కి ఏంటంటే ఫస్ట్ 5 యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. సో 3 మళ్ళీ యాడ్ చేసుకుంటూ పోవాలి. 3 + 5 8, 8 + నెక్స్ట్ 3 + 1 4, మళ్ళీ 1 యాజ్ ఇట్ ఈస్. అంటే ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసి దీనికి ఇది యాడ్ చేయాలి, మళ్ళీ దీనికి ఇది యాడ్ చేయాలి. ఇది 1485. ఇది 11 మల్టిపుల్. ఇంకొకటి చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 4 × 11 అనుకోండి. సో ఇంకో 1 5 మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ 4 యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. అప్పుడు 3 + 4 7 5 3 6 5. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో మనది ఒకసారి వీలైన ఇది 11 మల్టిపుల్. ఏం లేదు, ఫస్ట్ 4 యాజ్ ఇట్ ఈస్, 4 + 3 7, 3 + 2 5, మళ్ళీ 2 + 1 3, 1 + 3 1 + 5 6, 5 యాజ్ ఇట్ ఈస్. ఇవి లాస్ట్ 2 యాజ్ ఇట్ ఈస్గా రాసి వీటిని ముందు యాడ్ చేసుకుంటూ వెళ్తారు. ఓకేనా? ఒకవేళ 3 అయినప్పుడు 3 digits వరకు వెళ్ళాలి. ఇప్పుడు మనం 2 to 8 తీసుకున్నాం. మనకు ఒకసారి వీలైతే ఒకరోజు వేదిక్ మ్యాథ్స్ క్లాస్ చెప్పినప్పుడు అందులో షార్ట్ కట్స్ చెప్తూ ఉంటాను. ఓకేనా? రైట్. సో ఇది 17 1 = 17. ఎంత మిగులుతుంది? 5 మిగులుతుంది. పాయింట్, ఎందుకంటే వి క్రాస్డ్ ద పాయింట్, డెసిమల్ పాయింట్ దాటేసినాం కనుక 8. అప్పుడు 1.8 × 10, 10 కనుక 18. Answer should be 18 grams. Total weight of that mixer, the mixture is 18 grams. Okay? Right. Divide 390 between Kunal and Kirti in the ratio 5:11. Find Kunal amount. ఈ Kunal గానికి ఎంత వచ్చింది కావాలి. అంటే ఇక్కడ టోటల్ రేషియోస్ కావాలి. టోటల్ రేషియోస్ ఎంత బేటా? టోటల్ రేషియోస్ 15 + 11 దట్ ఈజ్ ఈక్వల్ టు 26. టోటల్ రేషియోస్ 26 చూసుకుంటే సో ఏమవుతుంది? 26 రేషియోస్కు రేషియో ఇది అమౌంట్ రూపీస్ ఎంత? 26 రేషియోకు 390 అయితే కూనాలు కదా ఎంత? 15. సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్. అప్పుడు ఏమవుతుంది?
390 into 15/26 where x is equal to క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా అంతే, చేసి మళ్ళీ రాయాలి. ఇంకా కావాలంటే 26 into x is equal to 390 into 15. ఈ 26 ఇటు మల్టిపుల్ చేస్తుంది, ఇటు వస్తే డివిజన్ అవుతుంది. ఆ స్టెప్స్ అని ఎందుకంటే డైరెక్ట్ వేస్తుంటాం ఆల్రెడీ స్టార్టింగ్ లేకుండా. 13 2 జా 26, 13 3 జా 30, 1 జా 15 జా. సో x is equal to 15 into 15, 15 square, 15 square అంటే 225. ఆన్సర్ ఎక్కడ ఉంటే అదే ఆన్సర్ 225. కూనాలకి ఎంత వస్తుంది అమౌంట్? 225 రూపాయలు కూనాలకి వస్తుంది. రిమైనింగ్ అంటే ఒకవేళ కీర్తి అన్నప్పుడు మనం అది తీసుకోవచ్చు లేదా మైనస్ చేయొచ్చు. డివైడ్ 1625 among A, B, C in the 5:7:13. 5:7:13. ఫైండ్ ద స్మాలెస్ట్ అమౌంట్. అంటే వీడికే స్మాల్ వస్తుంది, ఈవెన్ రేషియో ఉంటే వాడికే తక్కువగా వస్తుంది. సో 5 రేషియోస్ అంటే ఈ మొత్తం రేషియోస్ అన్ని 5 + 7 + 13 దట్ ఈజ్ ఈక్వల్ టు 25. టోటల్ రేషియోస్ 25. 25లా 20 ఒకవేళ 25 రూపీస్ కనుక ఉంటే వీనికి 5 రూపీస్ ఇవ్వాలి, వానికి 7 ఇవ్వాలి, వానికి 13 ఇవ్వాలి. మళ్ళీ 25 తీసుకొని మళ్ళీ 5 మళ్ళీ 7 మళ్ళీ ఇట్లా పంచుకుంటూ పోతే వస్తుంది. కానీ ఇక్కడ ఎట్లా అనేది చూసుకున్నప్పుడు టోటల్ ఎంత రేషియోస్, టోటల్ రేషియో అండ్ అమౌంట్. టోటల్ రేషియోస్ వచ్చేసి 25, అమౌంట్ వచ్చేసి 1625 రూపీస్. సో ఒకవేళ 5 రేషియోస్కి అయితే ఎంత, అంతే. మనకి ఇదంతా అవసరం లేదు, ఎవరికి ఎన్ని పోతుంది అనేది మనకు సంబంధం లేదు. సో 5 into 1625 divided by 25 where x is equal to 5 1 ja 5 5 ja. Next 5 1 ja 5 3 ja 1 2 325. So smallest amount is rupees 325. ఎవరికి ఎవడవాడికి 325 రూపీస్ వెళ్ళిపోతుంది. ఒకవేళ ఏ అనుకుంటే ఏకు 325, బి కంటే కనుక్కోవాలి, బీసీకి మళ్ళీ మనం ఫైండ్ చేయాలి. మనల్ని అడగలేదు, అడిగితే మళ్ళీ అదే ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. ఒకవేళ ఏ ప్లస్ బీకి ఎంత అని అనుకో, ఇక్కడే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో దీన్నే జస్ట్ అప్పుడప్పుడు అడుగుతుంటాడు, అందుకే ఏ ప్లస్ బీకి ఎంత, ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ఏ ప్లస్ బి. అప్పుడు ఏం చేయాలి? ఏ రేషియో ఎంత 5, బి రేషియో ఎంత 7 అంటే 12. సేమ్ అదే మెథడ్ ఇక్కడ, ఇది అదే మెథడ్ చూడండి. ఓకే, 25కి ఎంత 1675 అయితే ఇదెంత మనకు 12 రేషియోస్ కదా, 12 రేషియోస్. అప్పుడు 12 రేషియోస్కు ఎంత? సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్. ఇది రేషియో, దిస్ ఈజ్ రేషియో అండ్ దిస్ ఈజ్ అమౌంట్. రేషియో అండ్ అమౌంట్ చేసినప్పుడు ఏమవుతుంది? x is equal to 12 into 1675 divided by 25. సింప్లిఫై చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా? దీస్ ఆర్ ది అక్కడ అడిగే క్వశ్చన్స్ బట్టి మారుతూ ఉంటుంది. ఒకవేళ బి ప్లస్ సి అన్నప్పుడు లేకపోతే ఏ ప్లస్ సి అన్నప్పుడు అమౌంట్ తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది అంటే జస్ట్ మీకు ఎక్స్టెన్షన్ కోసం చెప్పినాను, అక్కడ ఆప్షన్స్ ఏం లేవు. ఓకే రైట్, లేకపోతే కట్ చేసినా కట్ చేసుకోవచ్చు. 25 1 జా 25, 25 6 జా 150. 150 అంటే ఎంత వస్తుంది ఇక్కడ? 167 minus 150 7 175 175 125 7 జా. అప్పుడు ఏమవుతుంది? x is equal to 12 into 67 67 into 12. 12 84 పాలైంది. 12 72 72 అంటే 80. ఓకేనా? ఇలా కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఏ ప్లస్ బికి వచ్చేసి ఏ ప్లస్ బి అమౌంట్ వచ్చేసి 804 రూపీస్. రైట్. ఏంటంటే అక్కడ క్వశ్చనింగ్ అనేది మనకు మారుతూ అప్పుడప్పుడు వాడు క్రియేట్ చేసి కొత్త తయారు చేసుకోవచ్చు. ఎగ్జామ్లో ఏ విధంగా అడగవచ్చు. ఏ లైన్ సెగ్మెంట్ ఆఫ్ లెంత్ 84 centimeters has divided into 2 parts, that is 4:3. Find the length of each part. Find the length of each part. Simple. Total ratios length in centimeters. Length in centimeter.
టోటల్ 7 రేషియోస్, 7 రేషియోస్కు 84 అయింది. ఒకవేళ ఇంకోటి 4 రేషియోస్కి ఎంత? సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది. Therefore x is equal to 4 into 84 divided by 7. 7 1 ja 7, 7 1 ja 7 12. x is equal to 1248. ఒకటి 48 ఉంది, ఒకటి 48 ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. ఇంకోటి ఇక్కడ కూడా 48 ఉంటే మనం థింక్ చేయాలి మళ్ళీ సమ్ కూడా, కానీ ఇక్కడ ఆల్రెడీ 48 ఉంది. ఇంకోటి కంపల్సరీ 32 ఉన్నాయి, వేరే ఆప్షన్ ఏం లేదు కనుక ఆన్సర్ షుడ్ బి 48. అంటే ఆన్సర్ షుడ్ బి సి. ఇంకోటి ఆవిడ కనుక్కోవాల్సిన అవసరం లేదు మనకు. డివైడ్ 35 sweets between x and y in the ratio 1:2. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏం లేదు. ఇక్కడ ఏమన్నాడు? రేషియో 1:3 అన్నాడు. ఈ సిచ్యువేషన్స్లో ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2 and 3. 2కు 3కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఎందుకు? బోత్ ఆర్ కాన్సెక్టివ్ నెంబర్స్. కాన్సెక్టివ్ నెంబర్స్ అంటే ఏంటి? పక్క పక్కన ఉండే ఎనీ నెంబర్స్ యొక్క ఎల్సిఎం వచ్చేసి వాటి ప్రొడక్టే. ఒకవేళ ప్రొడక్ట్ ఆఫ్ వాటి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? హెచ్సిఎఫ్ 1 అవుతుంది, ఎల్సిఎం వచ్చేసి 2 into 3. ఇదే కాదు కాన్సెప్ట్ అంటే పక్క పక్కన ఉండే ఎనీ 2 నెంబర్ల యొక్క లబ్ధము వాటి ఎల్సిఎం అవుతుంది, ఎల్సిఎము వాటి లబ్ధం అవుతుంది, హెచ్సిఎఫ్ వచ్చేసి 1 అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇవి 2 కూడా ప్రైమ్ నెంబర్సే, అప్పుడు కూడా ఆ కాన్సెప్ట్ తీసుకోవచ్చు. ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ తీసుకోవచ్చు, కాన్సెక్టివ్ నెంబర్ కాన్సెప్ట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కాన్సెక్టివ్ తీసుకున్నాను. ఎల్సిఎం షుడ్ బి 6. ఈ 6తో మల్టిపుల్ చేయండి, అప్పుడు ఏమవుతుంది? 6/2 is to 6/3. ఇప్పుడు కట్ చేసుకుంటే 3. అంటే మనం ఏం చేయాలి? దాన్ని 3:2 రేషియోలో డివైడ్ చేయాలి. 2:3 రేషియోలో డివైడ్ చేయాలి. 35 ఉంటున్నా. 35 నేనేం చేస్తున్నా? టోటల్ రేషియోస్, ఇక్కడ రేషియోస్, ఇక్కడ రేషియో, ఇక్కడ అమౌంట్. స్వీట్స్ కదా, స్వీట్స్ ఏదో ఒకటి, నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమైంది? టోటల్ రేషియోస్కి 5కి అయితే 35 అయితే 3కి ఎంత? సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 3 into 35/5 వేర్ x is equal to 5 1 ja 5 7 ja 7 3 ja 21 అంటే ఇక్కడ ఒకటే ఉంది, మళ్ళీ ఎక్కడ లేదు 21. ఒకవేళ ఇంకోటి కూడా ఉన్నప్పుడు మనం నెక్స్ట్ కనుక్కోవాలి, 2కు పోవాలి, ఇది కూడా కనుక్కోవాలి. కానీ ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక 21 ఒకటే ఉంది కనుక అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. The angle of a triangle are in the ratio 5:6:7. Find the smallest angle. అందులో స్మాలెస్ట్ యాంగిల్ అంటే 5నే. స్మాలెస్ట్ యాంగిల్ వచ్చేసి 5 మాత్రమే, రేషియోలో 5లో. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ అన్నప్పుడు సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్ అనే తీసుకోవాలి. సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్గానే ట్రీట్ చేయాల్సి ఉంటే, సరే ఇచ్చిండా లేదా నేను అట్టెట్లా తీసుకోవాలి, మనం ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం జనరల్గా వాడు మెన్షన్ చేసినా చేయకపోయినా వీ షుడ్ ట్రీట్ ఇట్ ఈజ్ ఏ 180 degrees. సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఏ 180 degrees. టోటల్ రేషియోస్ కావాలి. టోటల్ రేషియో 5 + 6 + 7 దట్ ఈస్ ఈక్వల్ టు 18. సో ఏమవుతుంది? టోటల్ రేషియో అండ్ యాంగిల్. ఓకేనా? టోటల్ రేషియో 18 180 degrees. అయితే 5 రేషియోస్కు ఎన్ని డిగ్రీస్ యాంగిల్స్? x degrees యాంగిల్స్. ఓకేనా? సింప్లీ డూ x ఈజ్ ఈక్వల్ టు 5 into 180/18. 18 1 ja 18 10 ja. ఆన్సర్ షుడ్ బి 50 degrees. ఇక్కడ వచ్చేసి 50 degrees రాసుకోండి ఇట్లా. ఓకేనా? 50 degrees ఈజ్ అవర్ ఆన్సర్. వెరీ క్లియర్, కానీ అది తెలియాల్సి ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేస్తారు కనుక మీకు ఈజీగా వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఫైండ్ సి గెట్స్ అమౌంట్. సి అమౌంట్ కావాలి.
ఎప్పుడు వెన్ రూపీస్ 760 రూపాయలను ఏబిసికి దించాలి. సో వాట్ దట్ ఏ గెట్స్ 5/6 ఆఫ్ బి గెట్స్ అండ్ ద రేషియో బిట్వీన్ బి అండ్ సి ఈజ్ 3:4. ఫస్ట్ A/B అనుకుందాం. ఓకేనా. టోటల్ అమౌంట్ 760. ఫస్ట్ టోటల్ రేషియోస్ కనుక్కోవాలంటే రేషియో ఫస్ట్ ఏ గెట్స్ ఈజ్ ఈక్వల్ టు 5/6 ఆఫ్ బి. 5/6 అంటే A/B ఈజ్ ఈక్వల్ టు 5/6. A/B ఈజ్ ఈక్వల్ టు 5/6 అంటే ఏమవుతుంది? A/B ఈజ్ ఈక్వల్ టు 5:6. బట్ B/C ఎంత? 3:4 వాడే ఇచ్చాడు. B/C 3:4 వాడే క్లియర్గా ఇచ్చాడు. సో మనం Bని ఈక్వల్ చేయాలి. వీఆర్ గోయింగ్ టు మేక్ B ఈక్వల్. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో బెటర్ టు మల్టిపుల్ విత్ 2. ఇది రేషియో మల్టిపుల్ చేస్తే అయిపోద్ది. ఆ రేషియో మల్టిపుల్ అవసరం లేదు. అప్పుడు ఏమవుతుంది? A/B/C ఈజ్ ఈక్వల్ టు దీన్ని 3తో మల్టిపుల్ 2తో మల్టిపుల్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది. దీనిని చేంజ్ చేయలేక దాన్ని చేంజ్ చేయొచ్చు, దాన్ని కూడా డివిజన్ చేయొచ్చు. కానీ ఇక్కడ మళ్ళీ 5/2 వస్తుంది, పెద్ద ప్రాబ్లం అవుతుంది. అందుకే 2తో మల్టిపుల్ చేస్తే ఈజీ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 2 అంటే 6:8. ఓకేనా. ఓకే. అదే ఇప్పుడు రేషియో అంటే ఏంటిది? A/B మీన్స్ A/B అంటే 5/8 అనుకో ఒక రేషియోలో. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ మనకు ఆల్రెడీ భిన్నాలలో చేపిస్తూనే ఉంటారు. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటే ఒకదాన్ని, ఒక రేషియోను లేదా ఒక భిన్నాన్ని ఒకే నెంబర్తోని గుణించినా భాగించినా, కలపొద్దు, తీసేయద్దు, గుణించిన లేదా భాగించిన న్యూమరేటర్ను లవాన్ని హారాన్ని న్యూమరేటర్ను డినామినేటర్ను ఒకే నెంబర్తోని గుణించినా లేదా భాగాహారం చేసిన దాని విలువ మారదు. సేమ్ ఇక్కడ అంతే. మీనింగ్ ఏంటంటే 3/4ను నేనేం చేస్తున్నా? న్యూమరేటర్ అండ్ డినామినేటర్ను రెండింటిని ఒకే నెంబర్తోని మల్టిపుల్ చేస్తున్నాను. అప్పుడు దాని విలువ మారదు. అది 6:8 అవుతుంది. అయిందా? ఇప్పుడు ఏం చేయాలి మనం? A/B/C. A/B/C is equal to 5:6:8. C అమౌంట్ కావాలండి. వాడు ఏమడిగిండు అక్కడ? Cది కావాలన్నాడు. ఏం కావాలి? C కావాలి. టోటల్ రేషియోస్ ఎన్ని? ఓకే, 5 + 6 11 అంటే 19. టోటల్ ఎంత? 19 రేషియోస్. అప్పుడు బిగ్ కావాలంటే ఏమవుతుంది? వెరీ సింపుల్. టోటల్ 19 రేషియోస్కు 760 అయితే 8 రేషియోస్కు ఎంత? సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్. అప్పుడు ఏమవుతుంది? X is equal to 706 into 8/19. 19 1 जा 19 4 जा 320. వీడికి వచ్చేసి 320 వస్తుంది. రైట్, వచ్చేసి 320 ఎవరికి? సికి వచ్చేది. ఓకేనా? రైట్. ఒకవేళ బి కంటే రేషియో వేరే తీసుకోవాలి. బి ఎంత? బి వచ్చేసి ఇక్కడ ఉంది. బి 6 తీసుకోవాలి. ఏ అంటే 5 తీసుకోవాలి. వాడు ఇచ్చింది ఏదంటే అది. ఓకేనా? రైట్. ఫైండ్ అమౌంట్ ఆఫ్ సి ఇఫ్ డివైడ్ 750 అమాంగ్ ఏబిసి ఇన్ సచ్ ఏ వే దట్ బి గెట్స్ 3 times as much as A and C gets half of B gets. ఈ రెండు కండిషన్స్ ఇచ్చిండు వాడు. క్లియర్గా రేషియో ఇస్తే మరి వేస్తారని వాడికి తెలుసు. నేను చేంజ్ చేస్తా అన్నాడు. ఏమన్నాడు? ఇక్కడ బి అండ్ ఏకు ఏమన్నాడు? బి గెట్ 3 times ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది? A/B is equal to A/B is equal to 3 or A/B is equal to 1/3.
అమ్మ ఏం లేదు ఇక్కడ కోఫ్ చేంజ్ అయినప్పుడు బి అంటే బి ఇంటూ 1, ఇది 3 ఇటు పోతుంది 1/3 అవుతుంది, ఇది వచ్చి పి అవుతుంది. ఓకేనా రైట్. అప్పుడు బి ఈజ్ టు 3 అంటే ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 1:3. మళ్ళీ ఏమన్నాడు సి గెట్స్ హాఫ్ ఆఫ్ ద బి అన్నాడు, అంటే బిసి రాసుకోవాలి. సి ఎంత కొత్తది బిలో హాఫ్ అన్నాడు, బిలో అంటే b/c ఈజ్ ఈక్వల్ టు 2 కింద ఏం రాసుకోండి డినామినేటర్ 1 రాసుకోవచ్చు. టీ ఇక్కడ ఏంటంటే సిని c/1 రాసుకోవచ్చు కదా, ఎలాంటి ప్రాబ్లం ఉండదు చేసినప్పుడు. సో ఏమవుతుంది ఇక్కడ b/c ఈజ్ ఈక్వల్ టు 2:1. మనకేం కావాలి బి ఈక్వల్ కావాలి, బిడిలో ఏది ఉందో అది ఈక్వల్ అయితేనే మనం సెట్ చేయగలుగుతాం, లేకపోతే సెట్ చేయలేం. ఈడ 2 ఉంది, ఈడ 3 ఉంది, ఈ రెండింటిని మల్టిపుల్ చేయండి, అప్పుడు ఏమవుతుందో చూసుకోండి. ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 1 × 2 అంటే దీన్ని మొత్తం నేను 2తో మల్టిపుల్ చేస్తున్నా, ఈ రేషియోని మొత్తం 2తో మల్టిపుల్ చేస్తా, ఈ రేషియోని మొత్తం 3తో మల్టిపుల్ చేస్తా, అప్పుడే రెండు ఈక్వల్ అయిపోతాయి. 3 × 2 = 6, 3 × 2 = 6, దానికోసమే చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది వాట్ ఈస్ దట్ 2:6. మళ్ళీ ఏం కావాలి b/c, b/c కూడా 6:3, 6:3. వాట్ ఈస్ ద రేషియో a is to b is to c is equal to 2:6:3. మనకు కావాల్సింది సి అమౌంట్ కావాలి. సి ఎంత 3 రేషియోస్, 3 సిది 3. టోటల్ అమౌంట్ ఏమవుతుంది టోటల్ ఈజ్ ఈక్వల్ టు 2 + 6 + 3 దట్ ఈస్ 11. దట్ ఈస్ ద 11. దట్ ఈస్ ద 11. సరిపోయిందా? సో ఏమవుతుంది దర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7, లేకపోతే మనకు ఆ మెథడ్ అని వేసుకుంటే సరిపోతుంది. ఏంటిది టోటల్ 11 ఈజ్ ఈక్వల్ టు 750 అయితే 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత, సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ 750 × 3/11. 11 1 = 11 6 = మళ్ళీ 5 మిగులుతుంది రైట్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 65 × 3, 65 3 = 195. 195 ఉందా? దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా రైట్. ఇది వాడి యొక్క అమౌంట్, మర్చిపోవద్దు. ఇదంతే. సో a/b ఈజ్ ఈక్వల్ టు 3:2, b/c ఈజ్ ఈక్వల్ టు 4:5. ఫైండ్ a/c, ఫైండ్ a/c. ఇక చూడమ్మా a/b ఈజ్ ఈక్వల్ టు 3:2, b/c ఈజ్ ఈక్వల్ టు 4:5. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2ను 4 వేయలేం కానీ 4ను 2 ఈజీగా చేయొచ్చు. 2 ఓకే 4ను 2 చేంజ్ చేసుకోవచ్చు అంట. దీన్ని మల్టిపుల్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది a/b ఈజ్ ఈక్వల్ టు 3 2 = 6 × 4. నేను 3తో మల్టిపుల్ చేస్తే అయిపోతాయి కదా, మొత్తం చేంజ్ అవుతుంది చేశాను. అప్పుడు ఏమవుతుంది a/b/c ఈజ్ ఈక్వల్ టు 6:4:5. ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే చేయగలుగుతాం. బీలు రెండు ఈక్వల్ కావాలి, ఇక్కడ బి ఇక్కడ బి ఈక్వల్ అయినప్పుడే a/b/c రాస్తాము, లేకపోతే రాయలేము. 6:4:5. ఆన్సర్ ఏది మన అడిగిండు a/c అడిగిండు, ఆన్సర్ ఈజ్ 6:5. ఒకవేళ వాడు c/a అడిగిండు అనుకో ఎగ్జామ్లో, మనం ఇదంతా చేసి c/a చేస్తే 5:6. మరి అదొకటి గుర్తుంచుకోవాలి. a/cనా c/a, మన లక్కీగా a/cనే అడిగిండు, మనం తక్కువ c/a ఇచ్చిండు అనుకో ఆన్సర్ ఇది అవుతుంది. c/a అయితే అది అవుతుంది, a/c అయితే ఇది అవుతుంది. కరెక్ట్గా క్లారిటీగా ఉండాలి. ఇక్కడ మిస్ అయింది మాత్రం ఆన్సర్ ఎగిరిపోతుంది, మార్క్ పోతుంది. ప్రతిదీ జాగ్రత్తగా చేయండి. మన అన్నీ వచ్చినాక లాస్ట్కి పోతారు. ఒకనొక సిచ్యువేషన్స్లో మనకి ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ కూడా మర్చిపోతాం, సారీ సంఖ్యలు బేసి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కూడా మర్చిపోతాం. ఇంకా బాగా ఒత్తిడైతే 8 టేబుల్ 9 టేబుల్ కూడా మర్చిపోతాం. ఇక్కడ చూడాలి, ఈజీక్వల్ టు పెట్టాలని నేను పెడుతున్నా. a/b ఈజ్ ఈక్వల్ టు 3:4, b/c ఈజ్ ఈక్వల్ టు 8:9. ఫైండ్ a/b/c. వెరీ సింపుల్. a/b ఈజ్ ఈక్వల్ టు 3:4 ఆర్ a/b ఈజ్ ఈక్వల్ టు 3/4. ఓకే, ఎందుకు మనకి ఇక్కడ b/c ఈజ్ ఈక్వల్ టు 8:9. ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు. 4 మల్టిపుల్ చేస్తే అయిపోతుంది, ఇంటూ 2 చేసేసాయి. అప్పుడు ఏమవుతుంది a/b ఈజ్ ఈక్వల్ టు 3 2 = 6, 4 2 = 8.
B is to C is equal to 8 is to 9. Therefore, A is to B is to C is equal to ఏమవుతుంది 6 is to 8 is to 9. అక్కడ ఏదైనా ఉంటే అదే ఆన్సర్, ఏది లేకుంటే ఎక్కడో ఒకడ పెట్టుకోవాలి. అవుంది 6 is to 8 is to 9. Next, two numbers are in the ratio 5 is to 8. Their difference is 12. Find the numbers. Find the numbers. Very simple. Two numbers కనుక్కోవాలి, వాటి డిఫరెన్స్ అన్నాడు. అది కూడా రేషియోనే, డిఫరెన్స్ షుడ్ బి రేషియోనే. డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ 8 minus 5 that is equal to 3. అంటే ఇక్కడ రేషియోస్ తీసుకోండి, కరెక్ట్గా ఆలోచించండి. అండ్ నెంబర్ ఇది ఒక్కటి చూడాలి. రేషియోస్ ఎంత? 3 రేషియోస్కు 12 వాడే ఇచ్చిండు. డిఫరెన్స్ ఆఫ్ 3 రేషియోస్, 2 రేషియోస్ ఈజ్ 3 అన్నాడు, సారీ 12 అన్నాడు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ 3. ఈ 3కి 12 అని ఇచ్చిండు వాడు. 3కి 12 అయితే రిమైనింగ్ రెండు అనుకోవాలి. అంటే 5 రేషియోకి ఎంత, 8 రేషియోకి ఎంత? 5 into x. Simply do cross multiplication. Then x is equal to 12 into 5 by 3. 12 into 5 by 3 1 ja 3 4 ja. X is equal to 5 4 ja 20. ఒకటి 20 ఉంది, ఇంకోటి కావాలి. ఇందులో ఒక 20 ఉందానికి సరిపోతుంది. ఒకవేళ ఇక్కడ కూడా 20 ఉంటే మనం ఆలోచించాలి, లేదు కదా. సో మనకు అది సరిపోతుంది, అది ఆన్సర్. డిఫరెన్స్ ఒక సమ్ అంటే మళ్ళీ వేరే చూద్దాం, సమ్ కాన్సెప్ట్ కూడా చూద్దాం. 2 numbers are in the 9:13. If their sum is 726. సమ్ అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. SUM సమ్ 22. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. అంటే ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది? 9:13లో 9 is the smallest. 9 is the smallest number. Same ratios. Ratio and number. 22 రేషియోస్కు, మొత్తం రేషియోస్కు 176 అయితే 9 రేషియోస్కు ఎంత? సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్. అంటే అన్నిటికి కొన్నే ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకు స్కూళ్ళలోనే బాగుంటాయి, కానీ ఇక్కడ ఒకటే ఫార్ములాస్ ఉంటుంది. 9/22. 11 2 ja 22, 11 1 ja 11, 6 11 6 ja 2 1 ja 2 8 ja. X is equal to 8 9 ja 72. ఉంది అక్కడ 72? ఉంది. సో 72 is our answer. The smallest number is 72. Okay, these are the problems on ratio and proportions.